ప్రైజ్ ద లార్డ్. దావీదు 31వ కీర్తనలో 2వ వచనంలో ఈ విధంగా మొరపెడుతూ ఉన్నాడు. మనం కూడా అంతే కదా, చాలా కష్టంలో ఉన్నప్పుడు వెంటనే దేవునికి మొరపెడతాము. ఆయన యొక్క సహాయం కొరకు అడుగుతాము, ఆయన ప్రొటెక్షన్ కొరకు అడుగుతాము, ఆయన మనల్ని నడిపించాలని నడుపుదల కొరకు అడుగుతాము. ఇవన్నీ ఎందుకు అడుగుతామంటే ఆయన తన చెవి యొగ్గి మనల్ని మన ప్రార్థన విని మనల్ని విడిపించే దేవుడై ఉంటున్నాడు. అంతేకాదు ఆయన మనల్ని రక్షించడానికి మనకు శైలంగా ఉన్నాడు. మన ఆత్మీయమైనటువంటి స్థితి గందరగోళంగా ఉంటే, మన హృదయంలో తుఫాను వంటి పరిస్థితి ఉంటే దాన్నంతటిని కూడా నెమ్మదిపరిచి మనల్ని ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మనకు ప్రాకారం గల ఇల్లుగా ఉంటూ మనకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. మరి మనం నిత్యము ప్రార్థిస్తుండగా ఆయన మనం వింటున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాం.